ముద్రగడ పద్మనాభంకు గౌరవ సూచకంగా సంతాప సభను విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కాపు నేతలు, కేఎన్ఆర్ నరసింహారావు గారు తదితరులు హాజరయ్యి కాపుల నేత ముద్రగడకు ఘనంగా నివాళి అర్పించారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రివర్యులు శ్రీ ముద్రగడ పద్మనాభ గారి సంతాప సభకి పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరూ వచ్చి ఈరోజు ఉడా చిల్డ్రన్ ఏరియాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అందులో భాగంగా మేమంతా కూడా రావడం జరిగింది. నేను స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారి ఆధ్వర్యంలో కాపునాడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగింది. మరి కాపులకి ముఖ్యంగా రిజర్వేషన్లు కావాలని పోరాడిన మహానేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మొదట్లో జనసంఘ్ పార్టీలో పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా ఆ టీడీపీలో పార్టీలకు అతీతంగా కాపులు అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఉడా చిల్డ్రన్ థియేటర్లోని ముద్రగడ పద్మనాభం గారు అయిన కాపు ఉద్యమ నేత అయిన సీనియర్ నాయకులు, అటువంటి వ్యక్తికి సంతాప సభ అన్నదే ఒక చిన్న బాధాకర విషయం. ఎందుకనంటే కాపులకి రిజర్వేషన్ కోసం ఆయన పోటీ అంటే చాలా ఫైట్ చేశారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి సంతాప సభలోని నేను పాల్గొంటానని అయితే నేను అనుకోలేదు. కాబట్టి కాపులందరూ కూడా ఇలాంటి ఉద్యమ నేతకి మనము నివాళులు అర్పించడం అన్నది గర్వంగా ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా పాల్గొవాలని కోరుకుంటున్నాను. సార్ కొద్ది సైడ్ నుంచి సార్ వేసి చూడండి సార్. మిస్సల్ అబ్బాయి ఆశీస్సులు అందుకని వచ్చినారు కాబట్టి మీ యొక్క ఆశీస్సులు అందరూ కూడా కోరుకుంటూ ఏంటంటే చెప్పడం అవకాశం ఇచ్చారా? మేడం వెళ్ళిపోయారు. మహేష్ ఇలా వస్తే అందరూ వస్తారు కాస్త.